మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. కడప జిల్లాలోని ప్రసిద్ధి పర్యటన కేంద్రమైన గండికోటలో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ముళ్లపొదల్లో నగ్నంగా విద్యార్థిని శవం పడి ఉన్నట్లు స్థానికులు ఆందోళనకు కలిగజేస్తోంది. మృతురాలిని ప్రొద్దుటూరులోని గౌతమి ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవిగా గుర్తించారు. ఎర్రగుంట్ల మండలం ఆలదుర్తి గ్రామానికి చెందిన వారి కుమార్తె వైష్ణవి నిన్న ఉదయం స్నేహితులతో కలిసి గండికోట వెళ్తున్నానని చెప్పి వెళ్ళిందని తల్లిదండ్రులు తెలిపారు. ఆపై ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం గండికోట ప్రాంతంలో ముళ్లపొదల్లో వైష్ణవి శవమై పడి ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకొని స్థలాన్ని పరిశీలించారు. ఆమెపై హత్య జరిగిందా లేక మరో కోణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం వైష్ణవి గత 5 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఆమె అతనితో కలిసి గండికోటకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జమ్మలమడుగు పోలీసులు తెలిపారు. కడప జిల్లాలోని ప్రసిద్ధ పర్యటన కేంద్రమైన గండికోటలో ఓ యువతి మృతదేహం కలకలం రేపుతోంది. ముళ్లపొదల్లో నగ్నంగా విద్యార్థిని శవం పడి ఉన్నట్లు స్థానికులు ఆందోళన కలిగిస్తోంది. మృతురాలిని ప్రొద్దుటూరులోని గౌతమి ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైష్ణవిగా గుర్తించారు. ఎర్రగుంట్ల మండలం ఆలదుర్తి గ్రామానికి చెందిన వారి కుమార్తె వైష్ణవి నిన్న ఉదయం స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆపై తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం గండికోట ప్రాంతంలో ముళ్లపొదల్లో వైష్ణవి శవమై పడి ఉండటంతో పోలీసులు అక్కడికి చేరుకొని స్థలాన్ని పరిశీలించారు. ఆమెపై హత్య జరిగిందా లేదా మరో కోణం ఉందా అన్నట్లు తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం వైష్ణవి గత 5 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడితో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అయితే జమ్మలమడుగులోని పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి గండికోటలో అయితే ఒక విద్యార్థి శవమై కలకలం సృష్టించిందని అనుకోవచ్చు. అయితే మొత్తాన్ని చూస్తే పొద్దుటూరులోని గౌతమి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి వైష్ణవిగా గుర్తింపు. అయితే మొత్తానికి చూస్తే నిన్నటి దినం ఏదైతే స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్లారని కూడా ఇంట్లో చెప్పేసి వెళ్ళడం జరిగింది వైష్ణవి. అయితే మొత్తాన్ని చూస్తే ఈ రోజు ఉదయం గండికోటలో ముళ్లపొదలలో నగ్నంగా శవమై ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సమాచారం ఇవ్వడంతో పొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిస్సింగ్ అయిందని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి దినం ఏదైతే గడ్డికోటకు వెళ్లారో అయితే అప్పటి నుంచి కూడా మా కూతురు ఇంటికి రాలేదని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒకసారిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఒకసారి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఆమెని వెతుకుతున్న పరిస్థితి అయితే మనం చూసామైతే మొత్తానికి మండలము ఆలుదుర్తి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తింపు అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తాన్ని చూస్తే ఏదేమైనప్పుడు కూడా యువకుడు లోకేష్ తో ఆ బైక్ లో వెళ్ళినట్టు కూడా సీసీ ఫుటేజ్ ఆధారం కూడా మనం చూసాం. అయితే మొత్తాన్ని చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే యువకుడు లోకేష్ తోనే వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు. అయితే ఆమె అయితే శవమై కనిపించిందని కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసు కూడా నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నట్లయితే పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. బ్రహ్మ మొత్తాన్ని చూడాలి. ఏదేమైనా పూర్తి స్థాయి అయితే వైష్ణవి చనిపోవడానికి కారణం ఎవరనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసి ఉండాల్సిందే బ్రహ్మ. అయితే కృష్ణ, ఇక్కడ మృతురాలిది హత్యగా పరిగణిస్తున్నారా లేకపోతే కావాలని వేరే వాళ్ళు ఎవరైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? వాస్తవ పరిస్థితులు అయితే ఆమె నగ్నంగా ఉన్నది చూస్తే అయితే ఆ లైంగిక దాడే జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే అదే విధంగా అదే కాకుండా అయితే పలు రకాల ఆరోపణలు కూడా ఆమెను
చంపారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే వైష్ణవి చనిపోవడానికి కారణము లోకేషా లేకపోతే ఇంకెవరన్నా అని కూడా లోకేష్ ను కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టున్నారు. అయితే అతన్ని కూడా విచారిస్తున్నారు. నిజాలు కూడా తెలియాల్సింది ఉంది బ్రహ్మ. అయితే స్నేహితులు కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు స్థానికుల వర్గాల్లో ఏ విధమైనటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయి కృష్ణ? వాస్తవ పరిస్థితులే వైష్ణవి చనిపోవడం కారణము పూర్తి స్థాయి అయితే లోకేష్ కారణం అన్నట్టుగా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి కూడా లోకేష్ తోనే ప్రేమ వ్యవహారం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం. అయితే పూర్తి స్థాయి అయితే వైష్ణవికి చనిపోవడానికి కారణం పూర్తి స్థాయి అయితే లోకేష్ అనేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కూడా వాళ్ళ రకాల విమర్శలు కూడా చేస్తున్నారు బ్రహ్మ. అయితే మొత్తాన్ని చూస్తే అది లోకేషా లేకపోతే ఇంకెవరైనా కూడా పోలీసులు కూడా ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు బ్రహ్మ. అయితే కృష్ణ, ఫారెన్సిక్ వివరాలు ఎప్పటి వరకు వచ్చే సమాచారం ఉంది కృష్ణ? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే వైష్ణవికి సంబంధించిన షాంపుల్స్ కూడా ఈ రోజు మార్నింగే రిమ్స్ కూడా తరలించడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆ డెడ్ బాడీని కూడా అక్కడ తీసుకెళ్లారు. అయితే పరీక్ష చేసిన తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చిన ఆధారంగానే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కూడా ఉందని అనుకోవచ్చు బ్రహ్మ. అయితే కృష్ణ, గండికోట ప్రాంతంలో, పర్యాటక ప్రాంతంలో, అక్కడ చుట్టూ అడవి ఉన్న ప్రాంతంలో డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే గ్యాంగ్ రూపాల్లో ఉండొచ్చు. వాళ్ళు ఏమైనా అబ్బాయిని బెదిరించి అమ్మాయిని ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా కృష్ణ? వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఏదైతే గండికోట కేంద్ర ప్రాంతంగా అయితే ఏదైతే పర్యాటక ప్రాంతం అని అంటారు. అయితే మొత్తానికి అక్కడ చుట్టుపక్కల చాలా వరకు అయితే ఆగతాయిలు ఉంటారు, అల్లరి చేష్టాలు చేసే వాళ్ళు ఉంటారు. అయితే గంజాయి బ్యాచ్ ఉంటారు, అందరూ ఉన్నారని కూడా సమాచారం ఉంది. ఈ మధ్య కాలంలో కూడా పోలీసులు కూడా వారిపైన జల్లీలు పెట్టేసి కొందరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఆకతాయిల పని లేకపోతే ఈ యొక్క లోకేష్ పని అని కూడా పూర్తి స్థాయి అయితే సమాచారం తెలిసి ఉండాల్సిందే బ్రహ్మ. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిగా అయితే ఏదైతే నిన్నటి దినాన స్నేహితులతో కలిసి వెళ్ళిన వైష్ణవికి పూర్తి స్థాయిలో వైష్ణవి అయితే శవమే కనిపించడంతో ఒక్కసారిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనస్తాపానికి లోనయ్యేసరి కూడా గురవుతున్నారని కూడా తెలుస్తుంది బ్రహ్మ. అయితే మొత్తాన్ని చూస్తే ఏదేమైనా కూడా యువకుడు సంబంధించిన లోకేష్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు బ్రహ్మ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.